హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ టార్గెట్ గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. భూములు అమ్మితే గానీ ప్రభుత్వం నడవదా అని ప్రశ్నిస్తోంది బీజేపీ. ఇవాళ క్యాంపస్ లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నేతలు. దీనిపై రాహుల్ స్పందించడాన్ని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. అసలు వేలం వేయాలనుకుంటున్న భూములు హెచ్సియువి కావు అని అంటోంది అధికార పార్టీ. దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు. నిబంధనల విరుద్ధంగా భూమిని చదువు చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు అంతే కదా. ఈ నెల గడవాలంటే హెచ్సి భూములు అమ్మాలి, 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి, నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో 800 ఎకరాల్లో 2500 చెట్లు కొట్టేస్తారంట. అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అక్కడ ఒకటి షెడ్ కడతారంట. అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు. అయ్యో ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది, ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, ఇన్ని 100 ఎకరాలు పోతే ఎట్లా, కాంక్రీట్ జంగల్గా ముంబై మారిపోయింది అన్నారు. మరి ఇవాళ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా? సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావవి. దానికి సంబంధించి ఎప్పుడో అవి సెంట్రల్ యూనివర్సిటీ భూమి నుంచి వేరే ఒక సంస్థకి ఏదో పోయినా ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ భూమిని ఒక జాగా ఒక గుంట కూడా అమ్మం. సో ఇందులో ఏమైనా పునఃపరిశీలన చేయాల్సి ఉంటే పునఃపరిశీలన చేస్తే ప్రభుత్వం, లేకపోతే ఇంకా దానికి సంబంధించినటువంటి అసలు యూనివర్సిటీ భూమి కానప్పుడు యూనివర్సిటీ దాన్ని ఒక ప్రాపగండ చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు తెలియపే ప్రయత్నం చేస్తాం మేము కూడా కౌంటర్ పార్ట్గా. అది యూనివర్సిటీదే కానప్పుడు యూనివర్సిటీ అమ్ముతారని చెప్పి విద్యార్థులు ప్రేరేపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఒక ఇండివిజువల్ పేరు మీద ఉంటే అది ఎప్పుడు యూనివర్సిటీ పేరు మీద లేదు. వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఎవరైనా. ఒక ఇండివిజువల్ పేరు నుంచి ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు తొలగించుకొని ప్రభుత్వం తీసుకుంది.